అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను, సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా వెంకటేశ్వర్ గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో గతంలో కలెక్టర్లు అనేక సమస్యలను పరిష్కరించి ఉంటారని, తిరుపతి నూతన జిల్లా 7 నియోజకవర్గాలతో పారిశ్రామిక, గ్రామీణ, పట్టణ వాతావరణం కలిగిన జిల్లా అని, తిరుపతి జిల్లాలో సంక్షేమం మరియు అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతను ఇస్తూ జిల్లాను అందరి సహకారంతో, సమన్వయంతో ప్రగతి పదంలో నడిపిస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తిరుమల ఏడుకొండల స్వామి వారు కొలువై ఉన్న తిరుపతి జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమలు చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి, పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్న జిల్లాగా పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో 1వ తారీఖునే 98% పైగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు వారి ముంగిటకు సచివాలయం సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేసి చక్కగా అందజేశారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, జిల్లాలో డెంగ్యూ జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అధికారులు, జిల్లా రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని జిల్లాను ప్రగతి పదంలో నడిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. మనకి సుమారుగా 7 నియోజకవర్గాలు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ 34 మండలాలు, 7 మున్సిపాలిటీస్ మనకి జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి లార్జ్లీ రూరల్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా కూడా మనకి జిల్లాలో ఉంది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పైన తిరుమలలో మన శ్రీవారు ఉన్నారు, ఆయన ఆశీస్సులతో, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మాకేదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో, మరీ ముఖ్యంగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా జిల్లాలో సమతూకంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ, నాకున్నటువంటి ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ కలిసికట్టుగా వాళ్ళందరితో పనిచేస్తూ, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా వాటి సమస్యలు ఏదైతే ఉన్నా అన్ని వేళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చడం కొరకే ఉన్నాము. వాళ్ళు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే రోజున కానీ, అదేవిధంగా సచివాలయం సిబ్బందితో కానీ, మండల స్థాయి సిబ్బందితో కానీ, రెవెన్యూ డివిజన్ సిబ్బంది స్థాయిలో కానీ వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కారం కోసం వెళ్ళవచ్చును. అది ఏ టైంలో కూడా ప్రభుత్వ టైంలో ఎల్లవేళలో అందరికీ అందుబాటులో ఉంటాం.